అన్న ఎట్లా సార్ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటే మహబూబ్ పూజాకి ఎందుకు వెళ్తా ఉంటుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒకటి గుర్తుపెట్టుకోండి, వానికి మేనర్స్ లేదు. కౌశిక్ రెడ్డి అంటుంటే ఒక ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేసేటప్పుడు ప్రజలు నమ్మాలి. వాడు చిల్లర, కౌశిక్ రెడ్డి అంటాడు ఒక చిల్లర. ఎందుకంటే వాని గురించి మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకుండా దయచేసి. ఎందుకంటే వాడు థర్డ్ క్లాస్ నా కొడుకు, వాడికి నైతిక విలువ లేనటువంటి వాడు. ఇయ్యలో తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసి తుపాకులకు పెట్టి సంపాలను చూసినోడు. ఆనాడు మానుకోటలో మొత్తం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను మీద దాడులు చేసి ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుబెట్టి ఉద్యమకారులను చంపాలని చూసినటువంటి మూర్ఖుడు కౌశిక్ రెడ్డి అంటాడు. ఆ మూర్ఖుడిని కేసీఆర్ అంటాడు టీఆర్ఎస్ పార్టీలు చేర్చుకొని ఇయ్యలో ఆరోపణలు చేపిస్తున్నారు వాటితో కౌశిక్ రెడ్డితో. కౌశిక్ రెడ్డి మూలంగా ఉద్యమకారులు చనిపోయారు. కౌశిక్ రెడ్డి మూలంగా వరంగల్ హాస్పిటల్లో మొత్తం కాళ్ళిరిగి మొత్తం సావు బతుకులలో వరంగల్ హాస్పిటల్లో చేరారు. ఆనాడు చాలామంది హాస్పిటల్లో పాలై ఆనాడు ఇప్పటికి కూడా కోరుకుంటలేరు వాళ్ళు ఉద్యమకారులు. నెంబర్ 1 అంటే వానికి ఉన్న చరిత్ర అది. ఇయ్యలో తెలంగాణకు వానికి సంబంధమే లేదు. కౌశిక్ రెడ్డి అంటోనికి తెలంగాణ ఉద్యమకారులనే చంపాలని చూసినోడు. నెంబర్ 2 ఇయ్యలో మొన్నటి 2023లో హుజరాబాద్ ప్రజలు ఎన్నోసార్లు ఓడగొట్టిరు వీడు నిలబడితే కూడా. వీడు నమ్మలే హుజరాబాద్ ప్రజలు. ఎందుకంటే వీడు భూస్వామి కుటుంబం, వీడు బడాబాబు అక్కడ. ఎందుకంటే అక్కడ ఈ దళితులను అణగారిన కులంలో అణిసివేసి దాడులు చేసినట్టు కులము అంటే భూస్వాములు అక్కడ. అసలు హుజరాబాదు ప్రజలు వీడిని ఎప్పుడు కూడా నమ్మలే, ఓట్లు వేయాలని చూడలేదు. అసలు వీడిని ఓడగొట్టాలని చూసారు. మొన్న కూడా 2023లో కూడా ఓడించాలని కంకణం కట్టుకున్న అక్కడ దళితులు, బీసీలు, అణగారిన కులాలు అందరూ కూడా. వీడు ఏం చేసిందంటే బిడ్డను, ఏదో 8th 9th క్లాస్ చదువుతున్న బిడ్డను, భార్యను వీడు హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేశాడు. మేము చచ్చిపోతాము, బిడ్డతో నడిపించాడు. మేము చచ్చిపోతాము, భార్యతో నడిపించాడు. వీడన్నాడు మేము చచ్చిపోతాం, మీరు ఓట్లు వేయకపోతే మా శవాలను, ఈ ఓట్లు మేము ఓడిపోయిన తెల్లారే మేము శవాలుగా మారి మా శవాలు మీరు మొయ్యాలని చెప్పినాడు. అట్లా బ్లాక్మెయిల్ చేసి గెలిచిన మూర్ఖుడు వాడు కూడా మాట్లాడతాడా మా ముఖ్యమంత్రి గురించి? కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, నేను కేటీఆర్ మాట్లాడుతున్న సంగతి నాకు కూడా తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలుసు. అరే కేటీఆర్, కౌశిక్ రెడ్డి నీకు చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ఓటర్లకు పోలేదు. ఆయన జీవితంలో ఓటర్లకు పోలే. ఎందుకంటే పార్కాయ తోటలు కానీ, కోహినూర్ హోటల్ కానీ, లేకుంటే తాజకిష్టం ఓటర్లకు పోలే ఏనాడు ఆయన. అది గుర్తుపెట్టుకో. ఓటర్లలో తినుడు, పండుడు, తాగుడు మా ముఖ్యమంత్రి గారికి అలవాటే లేదు. అసలు ఆ తాగడమే అలవాట్లేదు, ఒక్క భోజనం తప్ప ఆయన జీవితంలో. ఈ తాగడం అనేదే నిషేధం, ఆయన నిషేధించాడు. ఆయన తాగడం తెలియదు. ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఇదంతా కేటీఆర్ కు అలవాటు. కొంతమంది మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఓటర్లు తిరిగిందంతా కేటీఆర్ అన్ని ఓటర్లు తిరిగిండు కదా, అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా తిరిగిండు కావచ్చు అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ ఓటర్లు, అసలు ఈ ఓటర్లకు వాళ్ళకి సంబంధమే లేదు. రెండోది, మా క్యాబినెట్ మంత్రులు ట్యాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అరే మూర్ఖుడా, మా మంత్రులది ఆయనకేం అవసరం? మా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఉంటుంది, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. అంత అగులుబుగులు ఎందుకురా భయం? మాకేం భయం రా, మాకేం భయం? మాకు ఒక సిస్టమ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మా హైకమాండ్ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మంత్రులు అయ్యారు. వాళ్ళు 18 గంటలు పనిచేస్తున్నారు ఈ ప్రజల కోసం. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఆ సిస్టమ్ ఎవరిదంటే కేటీఆర్ది. అది అందరికి ఉన్నదేమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అదంత కర్మ మాకేం లేదు. వాడికి మాట్లాడే మత్స్యంతం లేకుండా వాడు కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అరే నీకు ఒక్కటి అడుగుతున్నారా, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా, అవిటికి నువ్వు కట్టుబడి ఉంటావు రా భయ్. దీనికి ఛాలెంజ్, నువ్వు అయ్యకు అవ్వకు ఒక అవ్వకు పుట్టినోడు అయితే నువ్వు దానికి కట్టుబడి ఉంటావు. నువ్వు ప్రూఫ్ తీసుకొని రా. ఇదే రాష్ట్ర మీడియా, మొత్తం మీడియా దగ్గరికి, యూట్యూబ్ అందరు వస్తారు, సోషల్ మీడియా మొత్తం అందరు వస్తారు. వాళ్ళ దగ్గరికి నువ్వు ఒక్క అయ్యవకు పుట్టినోడు అయితే, నీకు దమ్ముంటే నీవు ప్రూఫ్స్ అన్ని తీసుకొని రా ముఖ్యమంత్రి గారి మీద.
ప్రూఫ్స్ చూయించిన రోజు తెలంగాణ ప్రజలకు మీడియాకు చూయించిన రోజు మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయడానికి కూడా రెడీ. రైట్. రెండవది మీ కేటీఆర్ అంటోడు చేసినవి నేనన్నా ప్రూఫ్ ఇస్తా. 820 రూమ్ నెంబర్ పార్కెట్ 824 828 ఈ రూములలో 2015 నుంచి 2016 దాకా ఏ హీరోని ఎట్లా బెదిరించి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఎట్లా లొంగ తీసుకున్నది వీడియోలతో సహా సీసీ కెమెరాలలో కూడా పేడే ఉన్నాయి. మొత్తం నీకు ప్రూఫ్ ఇస్తా. ప్రూఫ్ ఇవ్వకపోతే నన్ను జైలుకు పంపండి. ఇది ప్రూఫ్ ఇస్తే కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారా, రాజకీయ సన్యాసం పుచ్చుకొని రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారా, దానికి సిద్ధమైతే రేపు రెడీ. నేను కూడా దాన్ని మీరే డిక్లేర్ చేయండి. ఎప్పుడు రేపు పెట్టుకుందామా, వారం రోజులకు పెడదామా, నెల రోజులకు పెడదామా, నేను సిద్ధమే. మేము రెడీ. మీరు రెడీ అయితే మీరు తీసుకురండి, మీరు ప్రూఫ్ ఇవ్వండి, మేము కూడా సిద్ధమే. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే గోసేస్తారు కౌశిక్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. నిన్ను హైదరాబాద్ తిరగనియరు. అటు హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా దళితులు అణగారిన కులాల నీ మీద దాడి చేస్తాయి. అక్కడ నుంచి తరిమేస్తారు నా కొడుక. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తున్నాను.